పార్టీలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవాళ్ళు ఒక ఇద్దరు లేదంటే ముగ్గురికి ఒక బీభత్సమైన షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జనవరి 8వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది. అయితే ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరొస్తారు అనే అంశం పక్కన పెడితే పాత వాళ్ళ విషయంలో మాత్రం నిజంగా క్యాబినెట్ ప్రక్షాళన జరిగితే అతి తక్కువ సమయం అంటే అతి తక్కువ అంటే 6 నెలలు పనిచేశారు మంత్రులుగా, లేదంటే ఒక 7 నెలలు అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా 7 నెలల పాటు మంత్రులుగా ఉండి 7 నెలల పాటు మాత్రమే మంత్రి పదవులు అనుభవించిన మంత్రులుగా తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళ పేర్లు గుర్తుండిపోతాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. 2.5 ఏళ్ళు అని ముందే చెప్పేశారు. 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ అలా కాదు, అలాగని పాత వాళ్ళని కూడా కొంతమంది కంటిన్యూ చేశారు. ఇక్కడ ఏంటి అంటే అలాంటి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలు ఉండవు, కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరు సరిగ్గా లేకపోతే బాబు గారు ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు పెట్టారు.